శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 705వ నామం శాస్త్రమయీ. మంత్రస్వరూపంలో శ్రీ శాస్త్రమయ్యై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని సరస్వతి స్వరూపంలో దర్శించుకున్నాం. సరస్వతి స్వరూపంలో మనకు జ్ఞానమును ఉపదేశించిన అమ్మవారు మన యొక్క ప్రాణశక్తిగా కూడా తానై ఉన్నారు అని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేశారు. అటువంటి సరస్వతి స్వరూపంలోని అమ్మవారు ఎలా తెలియబడతారో మనకు ఈ నామంలో వివరించబడుతోంది. సరస్వతి స్వరూపంలోని అమ్మవారు మనకు శాస్త్రముల ద్వారా తెలియబడతారు అని ఈ నామంలో మనకు తెలుస్తుంది. శాస్త్రముల ద్వారా అమ్మవారు తెలియబడటమే కాకుండా శాస్త్రముల స్వరూపంగా కూడా తానే ఉన్నారు. ఇక ఈ శాస్త్రములు ఏవో, శాస్త్రము అనగా అర్థం ఏమిటో ఈ నామంలో మనం తెలుసుకుందాం. శాస్త్రము అంటే శాసనము అని అర్థం. అమ్మవారు మనం ఫలవంతమైన జీవితం గడపటానికి తన యొక్క శాసనములుగా శాస్త్రములను మనకు అందించారు. ఆ శాస్త్రములు వేదములు, ఉపనిషత్తులు, వేదాంగములు, పురాణములు మొదలైన సాహిత్యము. ఈ శాస్త్రములలో ప్రతి అక్షరము అమ్మవారిని కీర్తిస్తుంది, అమ్మవారి యొక్క మహిమను తెలియచేస్తుంది. అంతేకాకుండా అక్షర పరబ్రహ్మ స్వరూపంగా కూడా అమ్మవారు మనకు ప్రతి అక్షరములోనూ దర్శనమిస్తూ ఉంటారు. అక్షరముల యొక్క సాధన అమ్మవారి ఉపాసనలో ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుంది. అందుకే అక్షరములను బాలుడు లేదా బాలిక అభ్యసించడానికి ముందు మనం సరస్వతీ పూజను చేసుకుంటాం. అంతేకాకుండా గురువుగారి చేత అక్షరాభ్యాసమును ఒక ఉపదేశంలాగా పిల్లలకు అందిస్తాం. అటువంటి అక్షర స్వరూపంగా, శాస్త్రముల యొక్క స్వరూపంగా ఈ నామంలో మనకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.